మే నెల దేవమాత పూజిత మాసము 21వ రోజు. ఈరోజు ధ్యానాంశం జేసు సమాధి నుండి లేచి తన తల్లెకగుపడుట. అంశము 1. తన దివ్యకుమారుడు సజీవుడే లేచినందున మరియమాత మిక్కిలి సంతోషించెను. అంశము 2. తన దివ్యకుమారుడు పొందిన మితిలేని మహిమను జూచి ఆమె ఆనందించెను. అంశము 3. జేసును వెడచి వెళ్లిన శిష్యులు తిరుగా ఆయనను చూచెదరని తెలిసి మరియమ్మగారు బహుగా సంతోషించిరి. 1. తన దివ్యకుమారుడు సజీవుడే లేచినందున మరియమాత మిక్కిలి సంతోషించెను. మన రక్షకుడైన జేసువు మరణమును జయించి సమాధి నుండి మహిమా ప్రతాపములతో ఉత్థానమగుటను గూర్చి ధ్యానింతము. సజీవుడే సమాధి నుండి లేచిన యేసు తన తల్లిని మరువలేదు. తన మహిమతో కన్నతల్లి మరియకు కనబడినని వేదపాఠకులు చెప్పుదురు. జేసువు పలువిధములుగా దుమఖావమానములను అనుభవించినప్పుడు ఆ కన్యతల్లి మరియమ్మ అతనిని విడువక మనోవాక్కులకందని దుమఖమున మునిగియుండెను. అట్టి సమయములో ఆమె దివ్యకుమారుడు శరీరములో అనుభవించిన కష్టములన్నిటినీ ఆమె తను హృదయములో అనుభవించెను. కాబట్టి సజీవుడే సమాధి నుండి లేచిన యేసు తన తల్లి దుమఖబాధలు తొలగించి ఆమెను సంతోషపరచ చిత్తగించి ఆమెకు దర్శనమిచ్చెను. క్రైస్తవ సోదరుడా, సర్వనీతి గల సర్వేశ్వరుడు మనుజులనుభవించు కష్టములలో ఓరటనిచ్చి సంతోషపరచుననుట సత్యము. మనము మన రక్షకుడగు క్రీస్తును వెంబడించి ఆయన పడిన పాటులను ధ్యానించి మన మనస్సు కరుగవలెను, మన స్లీవలను ఓర్పుతో మోయవలెను. అప్పుడు ఆయన దయచేయు జ్ఞాన సంతోషమునకు భాగస్థులమగుదుము. 2. తన దివ్యకుమారుడు పొందిన మితిలేని మహిమను జూచి ఆమె ఆనందించెను. జేసువు సజీవుడే సమాధి నుండి లేచినప్పుడు దేవమాతకు కలిగిన సంతోషమునకు అవధులు లేవు. తన దివ్యకుమారుని శరీరము సూర్యుని మరువుచేయనంతటి మహాప్రకాశముగలదే లఘుత్వము సూక్ష్మము అక్షయము మొదలగు సుగుణములను బొందుట చూచి కన్యతల్లి మరియమ్మ తాను ముందనుభవించిన వ్యాకులములకు బదులుగా గొప్ప సంతోషము చేత నింపబడెను. ఆయన దివ్య శరీరములో జయచహనములవలె 5 గాయములను కన్యతల్లి మరియమ్మగారు చూచి వాటిని ముద్దాడుకుని మోక్షవాసులు అనుభవించు సంతోషములో నిమగ్నమాయెను. పరదేశమైన ఈ లోక సంతోష భాగ్యములను విసర్జింప శక్తినిచ్చునట్లును దేవమాతను వేడుకొందము. 3. జేసును వెడచి వెళ్లిన శిష్యులు తిరుగా ఆయనను చూచెదరని తెలిసి మరియమ్మగారు బహుగా సంతోషించిరి. జేసువు ఉత్థానమైన వెనుక అపోస్తలు తక్కిన శిష్యులు అతని యొద్దకు జేరుకొనిరి. ఇది చూచిన మరియమ్మగారు వర్ణింపరాని సంతోషమును అనుభవించెను. యేసు యూదులకప్పగింపబడిన తర్వాత పునీత యోహాను తప్ప తక్కిన శిష్యులందరూ భయముతో యేసు ప్రభువును విడిచి వెళ్లిపోయిరి. గొర్రెపిల్లలు చెదరిపోవునట్లు చెదరిపోయుండిరి. జేసువు సజీవుడే సమాధి నుండి లేచిన వెనుక వారందరూ ధైర్యము తెచ్చుకుని మనస్సు పదలము చేసుకుని దుఃఖపడి తమ మేపరి యొద్దకు తిరిగి చేరిరి. మనము అనేకసార్లు పాపము చేసి పిశాచికి దాసులే జేసును విడిచిపెట్టి దేవమాతకు మిక్కిలి దుమఖము రప్పించిన్నాము. ఇక మీదట ఎడబాయిని ప్రేమతో జేసును ప్రేమించి పరమనాయకికి మన మంచి నడతచేత సంతోషము రప్పించుదముగాక. అద్భుతము. పూర్వము సింహరాయలు అను పోపుగారు దేవమాత ప్రార్థనకు మంచి ఆలోచన యొక్క మాత అను బిరుదు చేర్చెను. ఈ మరియమ్మగారికి మంచి ఆలోచన యొక్క మాత అను పేరు ఎట్లు వచ్చినదో తెలుసుకొందము. రోము పట్టణానికి సమీపంలో గెనజోనో అను ఒక చిన్న పురము గలదు. ఆ పురవిధులలో బాలజేసును తన చేతులలో నెత్తుకొనియున్న దేవమాత స్వరూపమొకటి స్థాపించబడియుండెను. ఆ ప్రతిమ యొక్క చరిత్ర చాలా చిత్రమైనది. 14వ శతాబ్దమున గెనజోనో పురజనులు కన్యమరియమ్మ ఎడల మిక్కిలి భక్తిగౌరములు గల్గియుండిరి. కాని కొంతకాలమునకు వారి భక్తి తగ్గిపోయి ఆ గుడి పాడుబడిపోయినది. అప్పుడు దేవమాత ఆ పురజనులకు మంచి ఆలోచన యొక్క మాత గా దర్శనమిచ్చి వారికి తన ఎడలగల భక్తిని పునరుద్ధరింప చిత్తగించెను. 1476వ సంవత్సరము ఏప్రిల్ 25వ తేదీ దాదాపు సాయంత్రము 4 గంటల సమయమున ఆకాశము నుండి ఒక పాట వినబడెను. పురజనులందరూ బయటికి పరుగెత్తుకుని వచ్చిరి. ఈ గానమెక్కడదని అందరూ ఆశ్చర్యముతో అటునిటు చూడగా
ఒక మేఘము దిగి వచ్చుచుండెను. మేఘము దిగివచ్చుకొలది ఆ సంగీతము మరింత తేటగా మధురముగా వినులకింపుగా వినబడుచుండెను. కొంతసేపటికి ఆ మేఘము మెల్లగా దిగివచ్చి పాడుబడిన దేవమాత గుడి గోడలపైగా నిల్చెను. వెంటనే ఆ గెనజోనో పురములోని గుడిగంటలన్నీయు తమంతట తామే గణగణ మ్రోగసాగెను. పురజనులందరూ నివ్వెరపడి మోకరించి పెదవులు కదిలింపసాగిరి. అంతటా ఆ మేఘము పైకి లేచి మరుగైపోయెను. కాని మేఘము నిల్చిన చోట కన్యమరియమ్మగారి స్వరూపమొకటి అద్భుతముగా నిలిచిపోయెను. వెంటనే ఆ పట్టణ ప్రజలు పాడుబడిన దేవమాత గుడిని పునరుద్ధరింప పూనుకొనిరి. దేవమాత గుడిని పూర్వము కంటే మిక్కిలి అందముగా కట్టెరి. చుట్టుపట్లనున్న గ్రామస్తులందరూ జరిగిన అద్భుతమును గూర్చి విని కన్యమరియమ్మను కొనియాడుటకు ఓరేగింపుగా గెనజోనో పురమునకు వచ్చిరి. అది మొదలుకొని దేవమాత పేరున ఆ గుడిలో అనేక అద్భుతములు జరుగుచున్నవి. ఆ దేవాలయ కీర్తి దశ దిశల వ్యాపించినది. దేవమాత స్వరూపము గెనజోనో పురమునకెట్లు వచ్చినది అని నిజముగా మోక్షము నుండి దిగివచ్చినదని ప్రజలనుకొనిరి. కాని ఆ స్వరూపము నిజ చరిత్ర కొంతకాలమునకు తెలియవచ్చినది. గెనజోనో పురమునకు దగ్గరనున్న సముద్రమునకు అవలవైపున అల్బేనియా దేశములో స్కూటారి అను మరియొక్క చిన్న పట్టణముండెను. ఆ పట్టణమున కొన్ని వందల సంవత్సరముల క్రిందటి నుండి ఒక దేవమాత స్వరూపముండెను. ఆ పురప్రజలు ఆ స్వరూపమును బహుభక్తితో గౌరవించుచుండిరి. ఆ కాలములో తురకలు క్రైస్తవ దేవాలయములను పాడుచేయుచుండిరి. స్కూటారి పురముగూడా వారిచేత జిక్కెను. అప్పుడు ముస్లిముల చేత చిక్కకుండా దేవమాత తన స్వరూపమును సంరక్షించుకొనెను. ఆ స్వరూపము అద్భుత విధముగా ఒక మేఘము క్రమ్మి ఆకాశమును నెత్తుకుని పోబడి గెనజోనో పట్టణములో దించబడెను. ఇప్పటికిని ఆ దేవమాత స్వరూపమచట వెలయుచున్నది. అందరూ దానిని భక్తితో కొనియాడుచుందురు. 13వ సింహరాయలు పాపుగారు ఆ అద్భుతమునకు అర్థమిచ్చునట్లు మరియమాతకు మంచి ఆలోచన యొక్క మాత అని దేవమాత ప్రార్థనలో చేర్చెను. అప్పటినుండి మంచి ఆలోచన యొక్క మాత పేరు దేశదేశముల వ్యాపించి ప్రార్థింపబడుచున్నది. వీక్షకుడా, నీ ఇప్పుడు కష్టములు వచ్చినను మంచి ఆలోచన యొక్క మాత సహాయము వేడుకొనుము. అట్లు వేడుకొనుట లాభకరమని పుణ్యమని నీవే తెలుసుకొందువు. ప్రార్థన. సకల దేవవర ప్రసాదముల చేత నిండిన తల్లి, మీ దివ్య కుమారుడు సమాధిలో నుండి లేచి మీకు అగుపడెను. జేసువు మోక్షమునకెక్కగా 4000 సంవత్సరముల నుండి జీవించియుండిన ఆది తల్లిదండ్రులు, పితాపితులు, దీర్ఘదర్శులు మొదలైన పుణ్యాత్ములందరూ అతనిని వెంబడించిరి. మీరు మోక్షమునకెత్తబడిన పిమ్మటవారు మిమ్మును రాణిగా కొనియాడుచున్నారు. నేనెంతని పాపిగా నుండినను వారితో గూడ మిమ్ము మోక్షరాణిగా కొనియాడి మీ కుమారుడు ఉత్థానమైనందుకు సంతోషపడుచున్నాను. నేను మోక్షము పొందువరకు నన్ను చేయి విడువకుమని ప్రార్థించుచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.